సౌండ్ ఓకే కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్కి అండ్ ఈ ఈ టైంలో రాత్రి 12కి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి. బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యూ ఆల్ కేమ్. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు, ప్రాబ్లం లేదు. ये थोड़ा ही वायरल है इसका, आप यहीं से इतना ही ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు, అంటే ఒక పర్సన్ కాదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి దానికి. అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో ఈ అన్ని మ్యాటర్స్ మీ అందరికీ. బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక 35 days ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. కొత్తగూడెం గురించి అవును, చెరుపల్లి, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈజ్ ఆదిత్యం? ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యుమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం, ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పవచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పిన అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, మణికంఠ కూడా తెలియదు అది. సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో చాలా పాపులర్గా ఉన్నారు. నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ హీ విల్ గో ఇన్ టాప్ 5. అది అంత డీప్గా నేను చెప్పను. నిఖిల్ గురించి, నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యున్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. ఈ వాజ్ వెరీ లక్కీ. పృథ్వీ కొంచెం అన్లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు.